ఎంట్రన్స్లోనే దీనికి సంబంధించి ఏదైతే సేఫ్టీ మెజర్స్ సంబంధించినటువంటి గమనిస్తుంది. ఎప్పుడైతే మంటలు వ్యాపించిన వెంటనే వాటిని మొత్తం కూడా కావడానికి మనకు కనిపిస్తుంది. సో ఇక్కడ బటన్స్ మొత్తం కూడా ఆటోమేటెడ్ సిస్టమ్. ఒకవైపు ఏదైతే ముందున్నటువంటి ఎంట్రీ సంబంధించిన డోర్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి మొత్తం కూడా ఓపెన్ చేయాలన్నా క్లోజ్ చేయాలన్నా మొత్తం ఆ బటన్ వల్లే జరుగుతుంది. మొత్తం కూడా 2+1, మొత్తం 40 మంది ఇందులో కూర్చోవచ్చు. మొత్తం 2+1, ఇటు సైడు 2 ఉంటే ఇంకోవైపు ఇటు సైడు 1. సో ఈ విధంగా బస్ కెపాసిటీ అనేది మనం చూసుకోవచ్చు. ఎక్కడ చూసినా కూడా మనకి ఎమర్జెన్సీ అనేది ప్రస్తుతం ఎక్కడ కూడా కనిపించటం లేదు. సో ఇక్కడికి వచ్చినాక మనకి ఎమర్జెన్సీ సంబంధించినటువంటిది డోర్ మాత్రం ఇక్కడ కనిపిస్తుంది. సో ఇక్కడ ఉండడంతో ఎవరు కూడా గమనించలేదు. దీంతో ఈ ప్రమాదం అనేది ఇంతటి స్థాయిలో ఉన్నట్టు కూడా ప్రస్తుతం అయితే తెలుస్తుంది. ఇంకోవైపు ఎక్కడ కూడా ఖచ్చితంగా హ్యాంబుల్ అనేది మెయింటైన్ చేయాలి. ఎక్కడైతే ఎమర్జెన్సీ ఉంటుందో ప్రతి చోట కూడా హ్యాంబుల్ అనేది మెయింటైన్ చేయాలి. కానీ ఎక్కడ కూడా హ్యాంబుల్ అనేది బస్సులో ఎక్కడ కూడా లేదు. దీని మూలంగానే ఇంతమంది ఒకవైపు ఒకరు ఇక్కడ నిల్చున్నారనుకో ఈ బస్సులో, ఇంకొకరు పట్టే స్కోప్ కూడా ఎక్కువ లేదు. ఒకవైపు ఎవరైతే పైన ఉన్న వాళ్ళు కిందికి దిగడానికి కూడా అంత స్కోప్ లేదు. ఒకవైపు మంటలు అనేవి వెంటనే వ్యాపించడంతో ఈ ఘటన అనేది జరిగింది. సో ఇదంతా కూడా వేమూరి కావేరి. సో విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. వేమూరి కావేరికి సంబంధించినటువంటి ఈ ట్రావెల్స్ మొత్తం మీద మనం చూసుకోవచ్చు. దీనికి సంబంధించి ముఖ్యంగా వాళ్ళు సేఫ్టీ మెజర్స్ అనేవి ఎక్కడ కూడా ఫాలో అవ్వలేదు. ఇంకోవైపు లోపల ఇవంతా కూడా కాటన్ కావడంతో వెంటనే మంటలు అనేవి చేరుకున్నాయి. మొత్తం మీద దాదాపు 20 మంది మరణించారు. ఎప్పుడు గతంలో ఎన్నడూ లేని విధంగా పాలెం కట్టిన తర్వాత ఇంతటి స్థాయిలో అనేది ఇది జరిగింది. సో మొత్తం కూడా ఎక్కడ కూడా సేఫ్టీ మెజర్స్ అనేవి లేవు. మనం బయట కనిపించినటువంటి ఏదైతే ఎమర్జెన్సీ ఉందో ఎమర్జెన్సీకి సంబంధించినటువంటి డోరు తీయడానికి కూడా ప్రస్తుతం అయితే లేదు. సో ఆ సమయంలో ఎవరు కూడా బయటపడడానికి అంత టైం కూడా లేకపోవడంతో ఇది మొత్తం కూడా జరిగింది.